ప్రభుని వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన ఇప్పుడు పాటలు పాడి స్థుతిస్తుండగా ప్రభు మీరు మహిమ పొందమని నేను వేడుకుంటున్నాం నాయన. మరి ఈ ఆరాధన అంతటి ఈ ప్రార్థన అంతటి ద్వారా మీరు మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ నీ పాదాలకు మొక్కుతూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సాంస్కృతిలో నుంచి 43వ పాట. ఇంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలనికి రేనయ్యా నిన్ను చేరానా, చింతలనికి రేనయ్యా నిన్ను చేరానా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలనికి రేనయ్యా నిన్ను చేరానా, చింతలనికి రేనయ్యా నిన్ను చేరానా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేదని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేదని. జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలనికి రేనయ్యా నిన్ను చేరానా, చింతలనికి రేనయ్యా నిన్ను చేరానా. ప్రేమనేది ఎక్కడ ఉందని, ప్రేమనేది ఎక్కడ నాకు దొరికేదని, ప్రేమనేది ఎక్కడ ఉందని, ప్రేమనేది ఎక్కడ నాకు దొరికేదని. బంధువులను వెతికాను, స్నేహితులను అడిగాను, బంధువులను వెతికాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. దేవుడయ్యా యేసయ్యా, చింతలనికి రేనయ్యా నిన్ను చేరానా, చింతలనికి రేనయ్యా నిన్ను చేరానా. సత్యమని ఎక్కడ ఉందని, నిత్య జీవమెక్కడ నాకు దొరికేదని, సత్యమని ఎక్కడ ఉందని, నిత్య జీవమెక్కడ నాకు దొరికేదని. ఎందరితో నృత్యాలు ఏవేవో చేశాను, ఎందరితో నృత్యాలు ఏవేవో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను, అయ్యా చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలనికి రేనయ్యా నిన్ను చేరానా, చింతలనికి రేనయ్యా నిన్ను చేరానా. హల్లెలూయా.
ప్రేమించదని అధికముగా ఆరాధించను. అధికముగా ఆరాధింతును, ఆసక్తితో ప్రేమించెదను. అధికముగా ఆరాధింతును, ఆసక్తితో పూర్ణమనసుతో ఆరాధింతును. నిన్ను పూర్ణమనసుతో ప్రేమించెదను. నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతును. నిన్ను పూర్ణమనసుతో ప్రేమించెదను. ఆరాధన ఆరాధన ఆరాధన
అధికముగా ఆరాధించును ఆకర్షితో పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వాక్య భాగం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని నేడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలన నీవు మీ సంతోషము పరిపూర్ణము కావాలన నీవు ఈ సంగతిని మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనంటయే నా ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమించవలనయే నా ఆజ్ఞ. చిన్న ప్రార్థన చేసుకుంటాను. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు వందనాలు, కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రం యేసు ప్రభువా. లార్డ్ జీసస్ నాయనా, నన్ను మమ్మల్ని అందరినీ కూడా రావాల్సిన ప్రియ బిడ్డలందరినీ కూడా తండ్రి ప్రభువా నాయనా, లార్డ్ జీసస్ తండ్రి ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డను రావాల్సిన వారందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందకు తెస్తూ ఉన్నాం యేసు ప్రభువా. లార్డ్ జీసస్ ఆటంకపరిచే ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను యేసు ప్రభువా లయపరిచి ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభువా సకాలానికి తీసుకుని రావాల్సిందిగా ప్రతిపాడుకుంటూ ఉన్నాం తండ్రి. లార్డ్ జీసస్ నాయన మమ్మల్ని అందరినీ మీ రక్త ప్రోక్షణ కిందకు తెస్తూ ఉండగా యేసు ప్రభువా మీ రక్తంలో సంపూర్ణంగా కడగండి, పవిత్రపరచండి. మేమున్నటువంటి ప్రాణములను సైతం మీ రక్తంతో సంపూర్ణంగా కడగండి, పవిత్రపరచండి. మీ రక్తంలో ఉన్నటువంటి విడుదల, విమోచన, మీ రక్తములో ఉన్న స్వస్థత, మీ రక్తములో ఉన్న పరిశుద్ధత, మీ రక్తములో ఉన్న ఆశీర్వాదం యేసు ప్రభువా మాకందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రతిపాడుకుంటున్నాం యేసు ప్రభువా. కృపను అనుగ్రహించండి నాయన. ఇక్కడ ఉన్న వారందరికంటే, ఈ మాటలు మించిన వారందరికంటే నేను ఏమాత్రము తండ్రి ప్రభువా యోగ్యుని కాదు, కానీ అందరికంటే అల్పుణ్ణి, అయోగ్యుని, అశక్తుల్ని, చాతకాని వాడిని, మీ నామాన్ని ఉచ్చరించుటకు స్మరించుటకు అర్హత లేని వాడిని యేసు ప్రభువా. అయినప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి యేసు ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసు ప్రభువా. తండ్రి నన్ను సంపూర్ణంగా తండ్రి మీ శిలువ చాటున మరుగుపరచండి యేసు ప్రభువా. సంపూర్ణంగా మీ శిలువ చాటున మరుగుపరచండి ప్రభువా. నా నోటిని, నాలుకను, స్వరాన్ని యేసు ప్రభువా తలంపులను, ఆలోచనలు మీరు వచ్చి తండ్రి వచ్చే ప్రతి మాట కూడా కేవలం ఆత్మచేత ప్రేరేపించబడినదై, ఆత్మచేత పుటము వేయబడినదై, ఆత్మచేత లార్డ్ జీసస్ అభిషేకించబడినదై యేసు ప్రభువా. తండ్రి మా మీదకు దిగివచ్చినట్లును యేసు ప్రభువానైనా అభిషేకించబడినటువంటి వాక్కు తండ్రి ప్రభువానైనా మా హృదయములను, మా మనస్సులను తండ్రి వెలిగించుటకును యేసు ప్రభువా, మా జీవితములను యేసు ప్రభువా ప్రకాశింప చేయుటకును యేసు ప్రభువా మీకు అధికమైన కృపను ప్రసాదించవలసిందిగా ప్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామమందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారారా, గత కొన్ని వారములుగా ఫలించుట అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటికి 13 వారములు మనం ధ్యానం చేశాం. ఇది 14వ వారం. సో ఫలించుటలో ఉన్నటువంటి మరొక దేవుని యొక్క నడిపింపును బట్టి మరొక అంశాన్ని
ప్రభు మన దగ్గర తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాడు. సో మనం గమనించినట్లయితే ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయం బిగినింగ్ నుంచి కూడా మనం గమనించినట్లయితే, నేను ద్రాక్షవల్లిని, మీరేం చేయాలంటే మీరు నాలో నిలిచి ఉండండి, తీగలు నిలిచి ఉంటేనే కానీ ఏమాత్రం కూడా ఫలించవు అని చెబుతూ ప్రభు ఏమంటాడంటే, ఇదిగో మీరు నా ఆజ్ఞలను గైకొండి, మీరు నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల, నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల, నా మాటలను మీరు గైకొన్న ఎడల మీరు ఫలిస్తారు అని చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. లాస్ట్ వీక్ మనం చూసాం, వీటన్నిటికీ మూల కారణం, ఫలించడానికి మూల కారణము ప్రేమ అని చెప్తూ 9వ వచనంలో మనం గమనించినట్లయితే, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అని యేసు ప్రభు చెప్తున్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఫలించట్లో ఉన్నటువంటి మరొక మధురమైనటువంటి అంశాన్ని గురించి మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నా. గమనించినట్లయితే దయచేసి గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం మొట్టమొదటిగా ఒకసారి చదువుకుందాం. ప్రేమైన బిడ్డలారా, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ప్రేమ వాళ్ళ 9వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నా ప్రేమ యందు నిలిచి ఉండండి అని చెబుతూ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాను. సో ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలంటే మొట్టమొదటి ఏం చేయాలంటే ఆయనకు విధేయత చూపించాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుని ప్రేమ నాలో ఏ రీతిగా నిలిచి ఉందంటే, నేను దేవుణ్ణి ఏం చేస్తున్నాను, తండ్రి అయిన దేవునికి నేను విధేయత చూపిస్తున్నాను. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో అందుకే చెప్తాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు ఎలాగ నిలిచి ఉన్నానో అదే రీతిగా మీరేం చేస్తారంటే, ఏం చేయాలంటే మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ప్రేమ అనేది ఫలించడానికి బలమైనటువంటి, లేకపోతే ఏం చేస్తాం మనం, కారణం అని మనం చూసాం లాస్ట్ వీక్. సో ఆ ప్రేమను మనం కలిగి ఉండాలంటే, ఆ ప్రేమ యందు నిలిచి ఉండాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు చెప్తున్నాడు చాలా క్లియర్ గా, మనము దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలంటే ఏం చేయాలంట, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. మొట్టమొదటి ఆత్మీయ తరపు నేను మీ దగ్గర తీసుకుని వస్తూ ఉన్నాను ప్రేమైన వారులారా. సో ఒబీడియన్స్ లీడ్స్ టు ఫ్రూట్ఫుల్నెస్. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమైన దేవులారా, ఒబీడియన్స్ లీడ్స్ టు ఫ్రూట్ఫుల్నెస్. ఒబీడియన్స్ లేకుండా ఏ వ్యక్తి కూడా ఫలించలేడు, లేకపోతే విధేయత లేకుండా ఏ వ్యక్తి కూడా ఫలించలేరు. ప్రేమైన దేవుని బిడ్డ, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రేమైన వారులారా, విధేయత వలననే, విధేయత లేకుండా ఎవరు కూడా ఫలించలేరు, లేకపోతే విధేయత వలన మాత్రమే ఎవరైనా కూడా ఫలించగలరు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన వారులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను తండ్రి యొక్క ప్రేమ ఎందుకు నిలిచి ఉన్నానంటే, తండ్రి యొక్క ఆజ్ఞలకు నేను విధేయుడయ్యాను కాబట్టి ఆయన ప్రేమ ఎందుకు నిలిచి ఉన్నాను. కాబట్టి సంపూర్ణమైనటువంటి ప్రేమ నాలో కనపడుతూ ఉన్నది. అందుకే నేను తండ్రి ఆజ్ఞను గైకొని పరలోకం నుండి ఏం చేశాను, భూలోకానికి వచ్చాను. ఎందుకోసం వచ్చాను, ఆయన ఆజ్ఞను బట్టి నా రక్తాన్ని చిందించటకు, నా దేహాన్ని మీకోసం ఇచ్చేదానికి నేను వచ్చాను, మీకు రక్షణ ఇచ్చేదానికి వచ్చాను, ఆయన యొక్క ఆజ్ఞను బట్టి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే నా యందు ప్రేమ ఉన్నది అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడింది. ఇందువలన ప్రేమ వెల్లడి అవుతుందని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, యేసయ్య ఆజ్ఞలను పాటించడం అనేది ఆత్మీయ ఫలానికి ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమైన మూలమైన కారణపురమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలను పాటించకుండా, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించకుండా మనం ఆయన ప్రేమలో ఎంత మాత్రమును కూడా నిలిచి ఉండలేము అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి మనం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. ప్రేమైన వాళ్ళారా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది.
నిన్ను హెచ్చించును అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అధికంగా ఫలిస్తావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఏందంట నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించు. దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి ప్రాప్తించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను ఎవరైతే గైకొంటారో ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో ఉన్న ప్రతి ఆజ్ఞ ప్రతి ఆశీర్వాదం మన మీదకి వస్తుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. ఇదిగో నీవు ఏం చేయాలంటే మొట్టమొదటిగా నీ దేవుడి మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ కూడా ఏ దీవెనైతే ఉందో, ఏ వాగ్దానం అయితే ఉందో, ఏ మాట అయితే ప్రభు చెప్పాడో అవన్నీ కూడా నీ మీదకి వస్తాయి. నీ మీదకి వచ్చిన ప్రాప్తించును అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. అంటే దే హ్యావ్ టు కమ్ అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంక వస్తాయా లేదా అన్నది సందేహం లేదు, కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గమనించినట్లయితే దేవుని ఆజ్ఞలను గైకొనడం వలన ఇంకో విధంగా చెప్పాలంటే భూలోకాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అదే కదా దేవుని యొక్క వాగ్దానం. ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనంలో గమనించినట్లయితే మీరు ఫలించండి, వృద్ధి పొందండి, దాన్ని ఏం చేయాలా, దాన్ని నిండించి మీరు లోపరుచుకోనండి. దేవుని యొక్క వాగ్దానం అనే ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఎప్పుడంటే దేవుని ఆజ్ఞలను మీరు గైకొన్నప్పుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు తెలుసండి దేవుని ఆజ్ఞలను మీరకుండా దేవుని ఆజ్ఞలను పాటించిన యెడల ప్రేమ వాళ్ళరా ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉండటం మాత్రమే కాదు, సో ఆయన ప్రేమ యందు నిలిచి ఉండటం వల్ల ప్రేమ అనేది ముఖ్యమైన కారణం ఫలించడానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటాం, తద్వారా ఫలిస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నోవహు అట్లు చేసెను. ఎట్లు? దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా చేశాడు. నోవహు అట్లు చేసినట్టు ఏంది? దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చేశాడు అని దాని అర్థం. దేవుడు ఏ రీతిగా చెప్పాడో ఆ రీతిగా చేశాడు, ఏమాత్రం కూడా తప్పిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. చూసారా, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు, ఏమాత్రం కూడా తూచా తప్పకుండా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కొంచెము పొల్లు గాని కొంచెము కొమ్ముగాడు తప్పకుండా ఏదైతే చెప్పాడో అది చేశాడంట. ప్రేమైన వాళ్ళరా, వి నో. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, నోవహు ఆదాము ద్వారా వచ్చినటువంటి ఈ లోకం ఏమైందో తెలుసా? ప్రేమైన ద్వారా ఒక్కసారి వాష్ అవుట్ అయింది. ఇప్పుడు నోవహు ద్వారా జనరేషన్ ప్రారంభం అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే నోవహు ద్వారా ఏమవుతుంది? జనరేషన్ ప్రారంభమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆదామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఆదాము అవిధేయత చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నోవహు ఎప్పుడైతే విధేయత చూపించడం ప్రారంభించాడో దేవుడు అన్నాడు, ఇదిగో నీ ద్వారా కదండి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది, నీ ద్వారా జనములను నేను విస్తరింపజేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాలం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆరిజినేటర్ ఎవరంటే ఆదాము అని చెప్పుకోవచ్చు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆ జనరేషన్ ఎక్కడికి అయిపోయింది? ఆదికాండం 6వ అధ్యాయం అయిపోయిందండి. ఇప్పుడు గమనించినట్లయితే 5వ అధ్యాయంలో మనం చూస్తాం, అందరూ కూడా ఒక విధంగా అది బరియల్ గ్రౌండ్ లాగా ఉన్నట్టుగా అంటే మీరు ఆదికాండం 5వ అధ్యాయం చదవండి. ఇట్స్ లైక్ ఒక బరియల్ గ్రౌండ్ లాగా ఉంటుంది కదా. మీరు చదవండి ఆ వచనం అంతా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ప్రేమ వాళ్ళరా. చనిపోయాను, మృతి పొందను. కానీ గమనించినట్లయితే ఇప్పుడు నోవహు ద్వారా జనములు బ్రతుకుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జనములు ప్రేమ వాళ్ళరా, ఎంటైర్ వరల్డ్ ఒక విధంగా చెప్పాలంటే నోవహు ద్వారా కలిగింది. ప్రియమైన వాళ్ళరా, ఆదాము ద్వారా కలిగింది నశించిపోయింది. సో నోవహు ఆదాము ద్వారా వచ్చిన వాడైనా సరే, ఎప్పుడైతే నోవహు దేవునికి విధేయత చూపించడం ప్రారంభించాడు, ఏంటంట యావత్తు చేసాను. బైబిల్ రాయబడింది ఏంటంట, దేవుడు అతనికి ఆజ్ఞాపించింది యావత్తు చేసాను అంటే సంపూర్ణ విధేయత ఎప్పుడైతే చూపించడం ప్రారంభించాడో అతని ద్వారా ఏమైంది? మళ్ళా
జనరేషన్స్ ప్రారంభమయ్యాయి. అతని ద్వారా మళ్ళీ గమనించినట్లయితే ఈ లోకము మళ్ళీ ఒకవేళ రీజనరేషన్ అన్నట్టుగా ప్రేమైన దేవుని బిడ్డలారా తిరిగా ఉత్పత్తి ప్రారంభమైనట్టుగా ఒకవేళ మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను. గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, సో దేవుడు అతని అందుకే చూడండి, దేవుడు నోవహుతో ఒక చక్కటి మాట అంటాడు. చూడండి 5వ వచనం, తమకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తూ చేసెను. బైబిల్లో రాయబడింది ప్రేమైన దేవుని ద్వారా. సో అందుకే గమనించినట్లయితే దేవుడు ఏమంటాడంటే నోవహు ఒక చక్కటి మాట మాట్లాడతాడు. చూడండి 28వ వచనం, 7వ అధ్యాయం 28వ వచనం. నోవహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవన్నీ మాత్రము మిగిలి ఉండెను. నోవహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీ మాత్రము మిగిలి ఉండెను అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని ద్వారా ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు నోవహు ద్వారా ఏం చేస్తాడంటే మన తిరిగా ఆ యొక్క జనరేషన్ అయితే దేవుడు ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే 9వ అధ్యాయంలో చూస్తాం. చూడండి 9వ అధ్యాయం 2వ వచనం, మీరు ఫలించి 9వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మరి దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయము మీ వెదురును అడవి జంతువులన్నింటినీ ఆకాశ పక్షులన్నింటినీ నేల మీద ప్రాకు ప్రతి పురుగును సముద్రపు చేపలన్నింటినీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నాయి. ఆదాముకు ఏ ఆజ్ఞ అయితే ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో అదే ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? ఇప్పుడు నోవహుకు వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సమస్తము మీకు అప్పగించెప్తూ ఉన్నాను. సమస్తం ఏంటంటే మీ భయము వాటి మీదకి వస్తున్నాను. దయచేసి గమనించండి, ఏమంటున్నాడు? మీ భయము మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మిమ్మల్ని చూస్తే భయపడతాయి. ప్రేమైన దేవుని దేవుని వాక్యంలో చక్కగా మాట్లాడుతూ ఉందాం. మీకు అవి లోపడతాయి. మిమ్మల్ని గురించి భయం వాడి కలుగుతుంది. నువ్వు పాముకు భయపడాల్సిన అవసరం లేదు. పాముకి ఏముంది? నిన్ను గురించిన భయము కలుగుతుంది. సింహానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను గురించిన భయం సింహానికి కలుగుతుంది. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు ఎంత బ్యూటిఫుల్ గా నోవహుకు యొక్క వాగ్దానం ఇచ్చాడు. దయచేసి గమనించండి ప్రేమైన వాళ్ళారా. అందుకే నోవహు దయచేసి గమనించండి, వీడితో ఒకవేళ సహవాసం చేశాడండి దాదాపు 1 ఇయర్. గమనించినట్లయితే జంతువులు కదా, సింహములు కదా, భయంకరమైన మృగములు, పాములు, సింహములు ఎక్కడ ఓడలో ఉన్నాయా లేదా? ఖచ్చితంగా ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అవి ఏమైనా చేశాయా? దేవుడే ఏం చేశాడు? పైనుంచి ఏం చేశాడు? దాన్ని మూసేశాడు కదా. దేవుడే మూసేసినా సరే ప్రేమైన వాళ్ళారా, మనం అనుకుంటాం కానీ దానియేలు సింహపు బోనులో ఉన్నాడని. యాక్చువల్గా బోనులో ఉన్నది ఎవరు? ఇప్పుడు నోవహు ఉన్నాడు. ఒక సింహం కాదు, ఒక పులి కాదు. గమనించినట్లయితే ప్రేమైన దేవుడారా, అన్ని రెండు ఉన్నాయి కదా. సింహాలు 2 ఉన్నాయి, పులులు 2 ఉన్నాయి, పాములు 2 ఉన్నాయి. గమనించినట్లయితే రకరకమైన విష జంతువులు ఉన్నాయి, రకరకమైన క్రూర మృగములు ఉన్నాయి. వాటి మధ్యన ఎవరున్నారు? నోవహు. భయం లేకుండా బెదురు లేకుండా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది కూడా మోయబడినటువంటి ఓడలో బయట తప్పించుకుని పోయేదానికి లేదు. ఇప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత భయం లేకుండా ఎన్ని రోజులు ఉన్నాడు? దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవునికి మనం ఎప్పుడైతే భయపడడం ప్రారంభిస్తామో మనల్ని గురించి భయం ఎవరికి కలుగుతుందంట? జంతువులకు కలుగుతుందంట, ఆకాశ పక్షులకు కలుగుతుందంట, జలచరములకు కలుగుతుందంట. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. మనల్ని గురించి భయం మన శత్రువులకు కలగటం ప్రారంభిస్తుంది. సాతాను కూడా భయపడిపోతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ వాళ్ళారా, మొట్టమొదటి గమనించినట్లయితే 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం మరొకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. ప్రైజ్ ది లార్డ్.
మీరును నా ఆజ్ఞలను గైకొనేలా మీరును నా ప్రేమ యందు నిలిచి ఉందరు. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రేమైన దేవులారా, నేను ఎలాగో సమస్తము నా తండ్రి ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించి ఆ పరలోకాన్ని వదలి, ఆ యొక్క మహిమలోకాన్ని వదలి, ఆ యొక్క పరిశుద్ధ లోకాన్ని వదలి ఈ లోకానికి ఏ రీతిగా వచ్చాను, మీకోసం నేను వచ్చాను. ఆయన ఆజ్ఞలు బట్టి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ప్రేమ చేత నింపబడ్డాన్ని బట్టి నేను ఏ రీతిగా వచ్చానో మీరు కూడా నా ప్రేమ యందు మీరు నిలిచి ఉన్నారంటే ఏం చేయాలి? నేను ఇచ్చే ఆజ్ఞలు మీరు గైకొనండి. నేను ఇచ్చే ఆజ్ఞలు గైకొనడం ద్వారా మీరు ప్రేమ యందు నిలిచి ఉంటారు. ప్రేమ అనేది మీరు ఫలించేదానికి మెయిన్ కాజ్, అంతే మెయిన్ కాజ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం 9వ వచనంలో లాస్ట్ వీక్ మనం చూసాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సో ఒబీడియన్స్ లీడ్స్ టు ఫ్రూట్ఫుల్నెస్. ఒబీడియన్స్ లీడ్స్ టు ఫ్రూట్ఫుల్నెస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, విధేయత లేకుండా ఫలించడం అనేది లేదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండవ ఆత్మీయ తలంపై మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. ప్రేమైన వాళ్ళారా, గమనించినట్లయితే ఏమంటున్నాడు? మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనని. ఎందుకంటే సంతోషాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు. సడన్ గా కొన్నిసార్లు అనిపిస్తుంది సందర్భం లేకుండా మాట్లాడుతున్నాడా అని కదా. కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే నేను చెప్తూ ఉన్నాను, జాయ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. ప్రేమైన వాళ్ళ, మనం బాగా ఆశీర్వదించబడినప్పుడు కానీ, బాగా ఫలించినప్పుడు కానీ మన హృదయం ఉప్పొంగుతుంది కదండి. మన హృదయం ఉప్పొంగుతుంది. ఒక మంచి గవర్నమెంట్ జాబ్, మంచి పొజిషన్లోకి వచ్చామనుకోండి ప్రేమైన వాళ్ళరా, సో మన హృదయం ఏ రీతిగా ఉంటుంది? ఇంకా ఎవరు చెప్పనక్కర్లా, తేరలాడుతూ ఉంటుంది అనమాట ప్రేమైన దేవుడారా. సో జాయ్ రెండవ తలంపు మీకు చెప్తూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. జాయ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. అంటే ఫలించడానికి, లేకపోతే ఫలించడం, లేకపోతే ఆనందం అనే దానికి అనేది ఫలవంతమైనటువంటి, లేకపోతే ఫలభరితమైనటువంటి జీవితానికి ఒక విధంగా చెప్పాలంటే దాని ఫలితమే ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ మాట్లాడుతుంది. జాయ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫ్రూట్ఫుల్నెస్. నువ్వు ఎప్పుడైతే ఫలించడం ప్రారంభిస్తావో, ప్రేమ యందు నిలిచి ఉన్నావు కదా, ఫలించడం ప్రారంభిస్తావో అదేం చేస్తుంటే నీకు తెలియకుండానే ఆనందాన్ని, సంతోషాన్ని నీకు కలగజేయడం ప్రారంభిస్తుంది. జాయ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ ఫ్రూట్ఫుల్నెస్. అది యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ సంతోషం మీ యందు పరిపూర్ణం కావాలంటే, ఆ సంతోషం మీ యందు మీరు కలిగి ఉండాలంటే, ఆ ఫ్రూట్ఫుల్నెస్ అనేది మీరు ఎంజాయ్ చేసి ఆ సంతోషాన్ని మీరు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, అదే మాట్లాడుతున్నాడు. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణము కావాలనని ఈ సంగతులని మీతో చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మీరు ఫలించాలి. సంపూర్ణంగా ఫలించిన తర్వాత మీ హృదయాలు ఉప్పొంగాలి, మీ హృదయాలు ఆనందంతో ఏం చేయాలి? గంతులు వేయాలి. సో మీ సంతోషం పరిపూర్ణం కావాలి అని నేను ఈ మాటలు చెప్తున్నాను అని యేసు ప్రభు చెప్తున్నాడుగా చూస్తాం. సో జాయ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. సో ఫలించటము అనేది, లేకపోతే ఫలభరితమైనటువంటి జీవితము అనేది ఆ యొక్క జాయ్ని ఏమంటారు తెలుగులో? సంతోషం, లేకపోతే ఆనందం, సంతోషం. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, జాయ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాపీనెస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండు కూడా డిఫరెంట్. చాలాసార్లు పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు కానీ హ్యాపీనెస్ అనేది, జాయ్ అనేది. సో జాయ్ అనేది ఏం చేస్తుందో తెలుసా? హ్యాపీనెస్ ఎప్పుడు కూడా హ్యాపెనింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. దయచేసి గమనించండి. హ్యాపీనెస్ ఎప్పుడు కూడా హ్యాపీనెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఏంటిది? నాకేదైనా ఒక ప్రమోషన్ వచ్చిందా, ఒక ఇన్సిడెంట్ హ్యాపెనింగ్, ఒక మంచి జరిగిందా, హ్యాపీనెస్. ఓకే, ఉద్యోగం ఊడిపోయింది అనుకోండి, అదొక హ్యాపెనింగ్ కదా. ఏం చేస్తాం? మన హృదయం కృంగిపోతుంది. ప్రమోషన్ వచ్చిందా, హ్యాపీనెస్. ప్రమోషన్ రాలేదా, లేకపోతే ప్రమోషన్ అనుకున్నది ఎక్స్పెక్ట్ చేసింది రాలేదా, మనం కృంగిపోతాం. ఫ్రెండ్ వాళ్ళరా, మన పిల్లలు మంచిగా ఒకవేళ డిస్టింక్షన్లో పాస్ అవుతున్నారా, సంతోషం, మన హృదయాలు ఉప్పొంగుతాయి. ప్రేమైన దేవున్నారా, మన పిల్లలు ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకోండి ఏమవుతుంది? మనం కృంగిపోతాం. ప్రేమ వాళ్ళరా, సో దేవుని వాక్యం సెలవిస్తుంది హ్యాపీనెస్ యాక్చువల్ గమనించినట్లయితే ఇట్ డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్. బట్ జాయ్ అనేది అలా కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే సంతోషం
ఈ లోకం ఇచ్చినట్లుగా యేసుప్రభు అంటుందంటే నేనిచ్చే సంతోషం, నేనిచ్చే సమాధానం ఈ లోకం ఇచ్చినట్లు కాదు, ఈ లోకం ఇచ్చినట్లుగా కాదంట. యేసుప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నేనిచ్చే సంతోషం, నేనిచ్చే సమాధానం ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు, కానీ అదేం చేస్తుంది, అది ఇన్నర్లో నుంచి నీకు బబుల్ కావడం ప్రారంభిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, హబక్కూకు గ్రంథంలో మనం చూస్తాం. ఐ థింక్ 3వ అధ్యాయం, దయచేసి గమనించండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. చూడండి 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. దిస్ ఈస్ ద జాయ్. This is not happiness, ప్రేమైన దేవుని బిడ్డలారా. There is a difference between a happiness and joy. అవి ఉన్నా లేకపోయినా కూడా నాకు ఒకే రకం. ఎందుకంటే యేసయ్య నాలో ఉన్నాడు, శాంతి ప్రదాత నాలో ఉన్నాడు, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఇస్ విత్ మీ. కాబట్టి ఆయన శాంతి ప్రదాత. లేకపోతే ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే శాంతి, చెప్పాలంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ శాంతికే సమాధానకర్త, లేకపోతే శాంతినిచ్చే దేవుడు. ప్రేమైన దేవుడు సమాధానకర్త. ఆయన నాతో ఉన్నాడు కాబట్టి ఏమి ఉన్నా లేకపోయినా నా హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది, నా హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దావీదు కూడా అదే మాట చెప్తాడు. మనం గమనించిన కీర్తన గ్రంథంలో చూస్తాం. దేవుడు మనకి చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఏమి ఉన్నా లేకపోయినా మన హృదయం ఉప్పొంగేదే అది నిజమైనటువంటి సంతోషం అండి, నిజమైనటువంటి జాయ్, నిజమైనటువంటి జాయ్ అని దేవుడు మనల్ని కృతజ్ఞుడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, కానీ గమనించినట్లయితే యోబు పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఆస్తులు పోతూ ఉన్నాయి. ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దట్స్ వాట్ ప్రేమైన దేవుని బిడ్డలారా, జాయ్. అదే ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్గా ఆ యొక్క జాయ్, ఆ యొక్క ఆనందం, ఆ యొక్క సంతోషం అనేది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఏంటంటే ఇట్స్ రిజల్ట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. ఫ్రూట్ఫుల్నెస్ అంటే కేవలం కనపడేది మాత్రమే కాదు, కానీ గమనించినట్లయితే ఆ ఫ్రూట్ఫుల్నెస్ అంటే ఆత్మీయ ఫలం అనేది ప్రేమైన దేవుని పిల్లరా కేవలం బయట కనిపించేది కాకపోవచ్చు కదా. మనం గమనించినట్లయితే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఇవన్నీ ఏమండి కేవలం బయట కనిపించేది మాత్రం కాదు, అది ఇన్నర్లో వచ్చి బబుల్స్ అప్ అయ్యేది ప్రేమైన, బబుల్ అప్ అయ్యేది ప్రేమైన దేవుని పిల్లరా. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత ఇవన్నీ కూడా మేము గమనించినట్లయితే అవి లోపల నుంచి పుట్టుకొచ్చేవి అనమాట. లోపల నుంచి పుట్టుకొచ్చేవి, హ్యాపెనింగ్స్ బట్టి కాదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాదు. ఇట్ ఈస్ నాట్ డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్ బట్ ఏంటంటే దేవుడిచ్చే ఇన్నర్ సంతోషాన్ని బట్టి మనం సంతోషించడం ప్రారంభిస్తాం. అదండి నిజమైనటువంటి ఆత్మీయ ఫలం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో విధేయత మరియు ప్రేమ ద్వారా, విధేయత మరియు ప్రేమ ద్వారా ఈ యొక్క ఫలాలు అనేది మన జీవితాల్లో మనం అనుభవించగలము. ఇది ఒక విధమైనటువంటి లోతైనటువంటి అనుభవము, ఇది శాశ్వతమైనటువంటి అనుభవము, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, లోతైనటువంటి దేవునితో సంబంధాన్ని ఇది మనకు తెలియజేయడం ప్రారంభిస్తుంది. ఎవరైతే ప్రభుత్వం లోతైన సంబంధాన్ని కలిగి ఉంటారో ప్రేమైన దేవుడు, దే డోంట్ డిపెండ్ ఆన్ హ్యాపెనింగ్స్, దే నెవర్ డిపెండ్ ఆన్ హ్యాపెనింగ్స్. యాక్చువల్లీ ఏదే మనసి ఇక్కడ అంటున్నాడు, భక్తులు ఏమంటున్నాడు? అంజురం పళ్ళు పూయకపోయినను సరే నాకేమి ఏంటంటే యెహోవా యందు నేను ఆనందిస్తాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, క్యాన్ వి సే లైక్ దిస్? క్యాన్ వి సే యోబు చెప్పినట్లుగా యెహోవా తీసుకున్న పర్వాలేదు, నేను యెహోవా యందు ఆనందిస్తాను చెప్పగలమా? ప్రియమైన వాళ్ళారా, అదండి నిజమైన సంతోషం, నిజమైనటువంటి సమాధానం, అది నిజమైనటువంటి ఫలం, ఆత్మీయ ఫలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఫలం ఇతరులు చూసి ఏం చేస్తారంటే ప్రభువుకి అట్రాక్ట్ కావడం ప్రారంభిస్తారు. ఈ స్థితిలో కూడా ప్రభువును వాళ్ళు ప్రభునందు నిలకడగా ఉంటూ ఉన్నారు. నిజంగా ఈ దేవుడు ఎలాంటి దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇతరులకు ఒక థాట్ కలగజేయడం ప్రారంభిస్తుంది, వాళ్ళు ప్రభు దగ్గరికి అట్రాక్ట్ కావడం ప్రారంభిస్తారు. కేవలం ఆశీర్వాదాల బట్టి మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అనానుకూల పరిస్థితుల్లో మనకు కలిగినటువంటి సంతోషాన్ని బట్టి ఇతరులు ఏం చేస్తారంటే ప్రభు దగ్గరికి రావడం ప్రారంభిస్తారు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. డూ వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్?
దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథం 126వ కీర్తన 5-6 వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 126వ కీర్తన 5-6 వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు కన్నీరు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. సంతోషగానములతో పంట కోసెదరు. పిడికిడి విత్తనములు చేత పట్టుకొని పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయించు మనలు మోసుకొని వచ్చును. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. కన్నీళ్లు విడుచుచు, ఎందంట కన్నీళ్లు విడుచుచు విత్తువాడు. ఎవరైతే కన్నీటితో విత్తడం ప్రారంభిస్తారో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కన్నీరు ఏ విధంగా మారతాయట? ఆనంద బాష్పాలుగా మారతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు కన్నీటితో విత్తుతూ ఉన్నావా, నీ కన్నీరుని దేవుడు ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉందండి, నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. ఏంటంటే అది వెరీ సింపుల్ వర్డ్స్, చాలా సింపుల్ వర్డ్స్ ఉంటాయి ఆ పాటలో. ఎంత బాగుంటుందంటే, నాట్యముగా మార్చావు, ఏంది నా కన్నిటిని నువ్వు ఆనందంగా మార్చావు, నాట్యంగా చేసావు అని ఒక పాట, ఒక లేడీ పాడుతుంది పాట. బ్యూటిఫుల్ సాంగ్. నోటికి వస్తుందని బయటకు రావడం యాక్చువల్లీ. సో మన హృదయంలో అలాంటి సంతోషం, అలాంటి సమాధానం ఉండటం ప్రారంభిస్తుంది. కన్నీటిని నాట్యంగా మారుస్తామని. వెరీ సింపుల్ వర్డ్స్, వెరీ సింపుల్ వర్డ్స్. చాలా బాగుంటుంది పాట. ఎవరు రాశారు కానీ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. కన్నీరు ఎల్లమ్మ గారు. రాజా రాజాది రాజు నీవు, దాంట్లో పాట ఉంటుంది. ఆ మాట వెరీ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. తర్వాత మీరు వినండి ప్రేమ దేవులారా. సో ప్రభుత్వం అయితే భాస్కర్ లాస్ట్లో పాట పాడతాడు. దేవుని వాక్యం మనం చూద్దాం. గమనించినట్లయితే చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25 నుంచి మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెచ్చుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెచ్చిండుట చూచి ఖైదీలు పారిపోయిందనుకొని కత్తి దూసి తనను తాను చంపాడు. మనం గమనించినట్లయితే మనం ఇక్కడ చూస్తున్నాం 20వ వచనంలో, మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచూ ఉండిరి. పౌలు సీలలు ఎవరు? వీళ్ళు కూడా ఖైదీలే. దయచేసి గమనించండి. మిగతా ఖైదీలు ఏ పొజిషన్ లో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో, పౌలు సీలలు కూడా అదే స్థితిలో ఉన్నారు. ఇంకా ఒకవేళ చెప్పాలంటే వాళ్ళకంటే ఇంకా వాళ్ళంటే వాళ్ళ ముందు నుంచి ఖైదీల్లో ఉన్నారు. కానీ పౌలు సీలలు అప్పుడే గమనించినట్లయితే వాళ్ళ కాళ్ళు బొండముల చేత బిగించబడి, బైబిల్లో మనం చూసిన ప్రియమైన దేవుని ఉన్నారా. సో బెత్తముల చేత కొట్టబడి ఆ యొక్క దాంట్లో వేయబడ్డారు. చూడండి 28వ వచనంలో, వారు చాలా దెబ్బలకు వచ్చి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి కదా. చూడండి 24వ వచనం, ఆ ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండములు బిగించి వేశారు. బాగా బెత్తాలతో కొట్టారు, తర్వాత కాళ్లకు బొండలు బిగించారట. కదల్ని కూడా లేదు ప్రేమైన దేవుని ద్వారా. అలాంటి సిచ్యువేషన్ లో మిగతా ఖైదీలు ఉన్నారు. మిగతా ఖైదీలు ఆ స్థితిలో లేరు. దయచేసి గమనించండి. మిగతా ఖైదీలు అలాంటి స్థితిలో లేదు, వాళ్ళ ముందు నుంచి ఉన్నారు. ఇప్పుడు ఆ దెబ్బల నొప్పి వాళ్ళకు లేదు, ఆ బొండాలు బిగించినటువంటి స్థితి కూడా లేదు ప్రియమైన దేవుడు. ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోయి ఉన్నారు, వాళ్ళకు నొప్పి లేదు. కానీ అప్పుడే తోయబడ్డారు యొక్క చెరసాల్లోకి. ఆ పౌలు సీలలు ఏం చేస్తున్నారంటే కాళ్ళకు బొండాలు బిగించబడ్డాయి, బెత్తలకు దెబ్బలు తిన్నారు. కానీ ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి వేళ పౌలు సీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి. వాట్ బ్యూటిఫుల్ వర్డ్ ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదేందండి? దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఉంటే, దేవుని నామాన్ని ప్రచురిస్తూ ఉంటే, దేవుని నామాన్ని విస్తరింపజేస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి కలిగిన ఫలితం ఏంటి?
బెత్తముల చేత దెబ్బలు, ఇంకా మనం గమనించినట్లయితే ఆ బండాలు ఏం చేసి వేసి బిగించారు ప్రేమైన దేవుని బిడ్డలారా. చెరసాలలో బంధించేశారు ప్రేమ. ఇదా రిజల్ట్ ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ గమనించినట్లయితే ఇది మనం చాలా మంది చూసేదంటే ఇవి చూడటం ప్రారంభిస్తారు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ ఆత్మీయ ఫలం ఏందో తెలుసా? వాళ్ళు సంతోషము చేత నింపబడ్డారు, సమాధానం చేత నింపబడ్డారు, దేవుని స్థుతుల చేత ప్రేమైన దేవుని బిడ్డలారా. వాళ్ళ హృదయములు ఉప్పొంగుతూ ఉండగా దేవుణ్ణి కీర్తించడం ప్రారంభించారు, స్తుతించడం ప్రారంభించారు, ఆనందిస్తూ ఉన్నారు ఆత్మలో ప్రేమైన దేవుని బిడ్డలారా. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? దాని రిజల్ట్ మీరు దయచేసి గమనించండి. 26వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరే. వాళ్ళ సంతోషం దేని కారణమైంది తెలుసా? చెరసాల పునాదులు అదిరిపోయాయి. ఏమయ్యాయంట? ఆ యొక్క ఇంకా మనం గమనించినట్లయితే తలుపులు తెరుచుకున్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. దాని పర్యవసానం ఏంటో తెలుసా? చెరసాల నాయకుడు దేవుని నమ్ముకున్నాడు. ఇంకా మీరు గమనించినట్లయితే 31వ వచనంలో గమనించినట్లయితే అతడును అతని కుటుంబం వారందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. ప్రేమైన దేవుడు దయచేసి గమనించండి. అతడును అతని కుటుంబం వారందరూ కూడా ఏం చేశారు? బాప్తిసం తీసుకున్నారండి. దట్స్ వాట్ బైబిల్ సేస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఆల్వేస్ ఏం చేస్తామంటే ఏదో మనం ఇహలోకపు సంబంధమైనటువంటి ఫలాలను చూడటం ప్రారంభిస్తాం. కానీ ఇహలోక ఫలాలు ఎనివే దేవుడు ఇస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ ఆత్మీయ ఫలం దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ప్రేమైన దేవుని బిడ్డలారా. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద థింగ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హ్యాపెనింగ్స్ దట్ ఆర్ అరౌండ్ us ప్రేమైన దేవుని బిడ్డలారా. అవి హ్యాపెనింగ్స్ బట్టి కాదు. పౌలుసీనులకు మంచి జరిగిందా? ఇప్పుడు పౌలుసీనుడు మామూలుగా ఇహలోక పరంగా గమనించినట్లయితే పౌలుసీనులకు ఇహలోక పరంగా మంచి జరగలేదండి. గమనించినట్లయితే వాళ్ళు బెత్తముల చేత కొట్టబడ్డారు, బండముల చేత బిగించబడ్డారు, ఎన్నో తిట్లు తిన్నారు ప్రేమైన వాళ్ళారా. చెరసాలలో బంధించబడ్డారు. గమనించినట్లయితే ఇహలోక పరంగా అది ఫలాలను ఎవరు కూడా అనుకోరు. కానీ ఆత్మీయ ఫలాలు అతను ఫలించే విధానం గమనించినట్లయితే ప్రేమైన దేవుడులారా, అతడు స్తుతిస్తూ ఉంటే, అతడు ఆనందిస్తూ ఉంటే ఆత్మలో దేవునిలో ప్రేమైన దేవుడులారా భూమి వణుకుతూ ఉందంట. దయచేసి గమనించండి, భూమి వణుకుతూ ఉంది. చెరసాల ఆ యొక్క తలుపులు ఏం చేశాయి? తెరుచుకోవటం ప్రారంభించాయి. బంధకాలు ఊడిపోయినాయట. వాళ్ళకున్నటువంటి బొండాలు ఊడిపోయాయండి. దయచేసి గమనించండి, వాళ్ళకి వేసినటువంటి సంఖ్యలు వీడిపోయాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ బైబిల్ సేస్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అంత మాత్రమేనా? చెరసాల నాయకుడు మాత్రమే కాదు, ఏం చేశారు? అతని కుటుంబపు వారందరూ అయ్యా మాకు బాప్తిసం ఇయ్యండి అయ్యా, ఈ దేవుడు మాకు కావాలయ్యా అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్. ప్రేమైన వాళ్ళారా, ఎందుకు వస్తారండి ఇతరులు ప్రభు దగ్గరికి? మనం ఆత్మీయ ఫలాలు ఫలించకపోతే why should they come to the Lord? దయచేసి గమనించండి ప్రేమైన దేవునిలారా, నీ జీవితంలో ఆత్మీయ ఫలాలు ఫలించకపోతే, నీ జీవితంలో ఆత్మీయ ఫలాలను ఇతరులు చూడలేకపోతే why should they come and accept the Lord? దయచేసి గమనించండి ప్రేమైన దేవునిలారా. సాయంకాల సమయంలో ప్రభు ఒక ఛాలెంజ్ వేస్తున్నాడు. అందుకే నేను లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను, ఆత్మీయ వరాలు అనేటివి దేవుడు ఒక్కొక్కరికి పంచిస్తాడు. అది దేవుని చిత్తం. కానీ ఆత్మీయ ఫలం అనేది ప్రతి ఒక్కరు ఫలించాలి. దయచేసి గమనించండి, ప్రతి క్రిస్టియన్, ప్రతి రక్షణ పొందినటువంటి వ్యక్తి ఫలించాలి అనేది ఇట్స్ కంపల్షన్. అంతే, ఇట్స్ కంపల్సరీ. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ఆత్మీయ వరాలు కంపల్సరీ కాకపోవచ్చు, కానీ అది దేవుడు పంచి ఎవరికి ఏ రీతిగా వాడుకోవాలనో ఆ రీతిగా పంచి ఇస్తాడు. కానీ ఆత్మీయ ఫలాలు అనేటివి మాత్రం every Christian must bear fruit అంటే. Every Christian must bear fruit. There is no option ఇందులో. ఆప్షనే లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరూ ఫలించాలంటే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అప్పుడే ఇతరులు గుర్తిస్తారు. అప్పుడే ఇతరులు ప్రభు దగ్గరికి రావడం ప్రారంభిస్తారు. నీకున్నటువంటి పేషెన్స్ బట్టి ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డలారా. నీకున్నటువంటి సంతోషాన్ని బట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్స్, నీలో ఉన్నటువంటి ఆ సంతోషము, నీ హృదయం లేకపోతే నీకు ముఖం వెలుగుతూ ఉండడాన్ని బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రావటం నువ్వు చూస్తావు ప్రేమైన దేవుని బిడ్డలారా. అది లేకుండా వీళ్ళకు సువార్త చెప్పడం వేస్ట్, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలి సువార్త చెప్పడం కాదు, సువార్త చెప్పడమే ప్రభు చెప్పమని మళ్ళా ప్రేమైన దేవుని బిడ్డలారా. దయచేసి గమనించండి, మీరు ఫలించండి చాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుడురా. ఆటోమేటిక్గా ప్రభు వారిని అట్రాక్ట్ చేసుకోవటం ప్రారంభిస్తాడు. రక్షణ అనేది మనం చేసే పని కాదు. రక్షణ అనేది దేవుని పని అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సో ద ఇన్నర్ జాయ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ ప్రేమైన దేవుని బిడ్డలారా. సో పౌలు సీలుడు ఆత్మీయ ఫలం ఫలించాడు కాబట్టి ఆ చెరసాల నాయకుడు, అతని కుటుంబం వారందరూ కూడా రక్షణలోనికి రాగలిగారు. వండర్ఫుల్
గ్రేటెస్ట్ ఫ్రూట్ దే హ్యావ్ ప్రియమైన దేవుని బిడ్డలారా. వారిలో ఉన్నటువంటి ఆత్మీయ ఫలాన్ని బట్టి ఇతరులు ప్రభు దగ్గరికి, ఒక అన్యుడు ప్రభు దగ్గరికి రావటం ప్రారంభించారు. ఆ కుటుంబంతో రావటం ప్రారంభించి ఇంకా బైబిల్లో అనేకమైన నేను చూపించగలను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి ఆత్మీయ ఫలాలు ఫలించడం వలన ఏ రీతిగా అన్యులు పట్టబడతారో, ఏ రీతిగా అన్యులు ప్రభు దగ్గరికి వస్తారో బైబిల్లో మనకు అనేక ఆధారాలు ఉన్నాయి. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. డూ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ లైఫ్స్? ఆ సంతోషం, ఆ ఆనందం ఉండగలుగుతుందా? లేకపోతే ఇతరులాగానే మనం కూడా బిహేవ్ చేస్తుంటే మాత్రం ఇండిఫరెంట్గా లేకుండా ఉన్నట్లయితే సో ప్రభుని ఎంత మాత్రం కూడా మనం చూపించలేమన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మూడవ ఆత్మీయ తరపు చెప్పి నేను పొందిస్తున్నాను. టైం అయిపోతుంది. మూడవ ఆత్మీయ తరపు చెప్పి త్వరగా ఒక 5 నిమిషాలు నేను పొందిస్తాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించడం వలనన్నటయే నా ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవాలే నన్నుటయే నా ఆజ్ఞ. మీరు నా ప్రేమ యందు నిలిచి ఉండండి, దేవుని ప్రేమ యందు నిలిచి ఉండండి అని చెప్తూ వచ్చాడు ప్రభు. గమనించినట్లయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇట్స్ మై కమాండ్మెంట్. యేసు ప్రభు చెప్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలనట్లయే నా ఆజ్ఞ. దిస్ ఈజ్ మై కమాండ్మెంట్ అని ప్రభు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో మనకు ఆజ్ఞతలకు చెప్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. సో love is the key. Love is the key to fruitfulness. Love is the key to fruitfulness. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలభరితమైనటువంటి జీవితానికి సో ముఖ్యమైన కీలకం ఏంటంటే, ముఖ్యమైనటువంటి కీ ఏంటంటే ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్నాడు ఇట్స్ మై కమాండ్మెంట్. అంతే, దెర్ ఇస్ అ కమాండ్మెంట్ అనేది మీరు లోబడి తీరాలంట. ప్రియమైన దేవుడు, ఈ ప్రేమను మీరు కలిగి ఉండాలి. నేను మిమ్మల్ని ఎలాగో ప్రేమించాను, మీరు కూడా ఒకరినొకరు అదే రీతిగా ప్రేమించుకోవాలి. అంతే, అదే రీతిగా అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు నన్ను ప్రేమించి తన పొజిషన్ వదిలి నా పొజిషన్లోకి వచ్చాడు. యేసు ప్రభు ఆ యొక్క సమీపింపరాని తేజస్సు, అమరత్వాన్ని వదులుకొని ఏం చేశాడు? ఆ యొక్క సింహాసనాన్ని వదులుకొని నిత్యము దేవదూతల చేత పొగడబడుతూ ఉన్నటువంటి ఆ పొగడ్తలు వదులుకొని ఎక్కడికి వచ్చాడు? నా కోసం వచ్చాడు ఈ లోకానికి. ఎందుకు? నా ప్లేస్లో ఉండేదానికి, నా దెబ్బలు తినేదానికి, నా యొక్క శిక్షను అనుభవించేదానికి, నా పాపాన్ని తన భుజాలు వేసుకునేదానికి, నా తరపున ఆయన మరణించేదానికి. ప్రియమైన దేవుడా, నా తరపున శిక్షను అనుభవించి నన్ను విడుదల చేయడానికి వచ్చాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదండి యేసయ్య ప్రేమ. ఈ రీతిగానే మీరేం చేయాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్పడం లేదు, ప్రేమించుకోవలసి ఉంది అని చెప్తున్నాడు. యాక్చువల్గా యూ హ్యావ్ టు ఇట్స్ మై కమాండ్మెంట్. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మీరు ప్రేమించి తీరాలి అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రేమ వలన ఇతరులను ప్రేమించడం అనేది దేవుని ఆజ్ఞ అండి. అంతేకా ఇష్టమైతే ప్రేమించు, లేకపోతే లేదు అని చెప్పడం లేదండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇష్టమైతే నీకు ఇష్టమైతే ప్రేమించు, ఇష్టం కాకపోతే నీకు కష్టమైతే వదిలే అని చెప్పడం లేదు. నీకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా ప్రేమించడం నేర్చుకో. అంతే, ఇట్స్ మై కమాండ్. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమించడం అనేది ఫలించుట. ప్రేమైన దేవుడారా, ఆ ఫలించడానికి ఒక ఆజ్ఞ దేవుడు జారీ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. సో మనం ఇతరులను ప్రేమించినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, సో మనం ఏం కలిగి ఉంటామో తెలుసా? మనం ఇతరులను ప్రేమించినప్పుడు ఆటోమేటిక్గా దయా, ఓర్పు, శాంతి అనేటువంటి ఆత్మీయ ఫలాలు ఆటోమేటిక్గా కనపడతాయి. అంతే, ఆటోమేటిక్గా కనపడతాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం లాస్ట్ వీక్ మనం చూసాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఎంతమంది ఇంటికి వెళ్ళి చదివారో తెలియదు కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఆయన ఆత్మీయ వరాల గురించి మాట్లాడుతూ ప్రేమ లేని వాడనైతే చెప్తూ ఉన్నాడు కదండి. ఆత్మీయ వరాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ గమనించినట్లయితే ప్రవచన వరాల గురించి, భాషలు మాట్లాడే వారి గురించి, భాషలకు అర్థం చెప్పే వరాల గురించి, స్వస్థత గురించి మాట్లాడుతూ, ఆత్మీయ వరముల గురించి మాట్లాడుతూ సడన్ గా ఎక్కడికి వస్తున్నాడు? ఆత్మ ఫలానికి వస్తున్నాడు. దయచేసి గమనించండి, ఆత్మ ఫలానికి వస్తున్నాడు. ప్రేమ లేని వాడిని అయితే ఇవన్నీ చేసి కూడా వ్యర్థం. నేను అంటున్నాను, ప్రేమ లేని వాడిని అయితే నేను ప్రవచన వరం కలిగి ఉండడం వేస్తే, ప్రేమ లేని వాడిని అయితే నేను మంచి వాక్య బోధకుని కావడం కూడా వ్యర్థమే. ప్రేమ లేని వాడిని అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా,
నేను మంచి అపోస్తలుడు అయ్యవచ్చు, అదంతా కూడా వ్యర్థం అంట. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రేమ అనేది లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థం. నువ్వెన్ని ఆపినావు, నీకు 9 వరాలు నువ్వు ఆపరేట్ అయితే ఉండవచ్చు, నీకు 9 వరాలు ఆపరేట్ అయితే ఉండవచ్చు ప్రేమైన దేవుని పిల్లలారా. కానీ దేవుని ప్రేమ నీలో లేకపోతే అదంతా వ్యర్థం అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, వీ నీడ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్స్. దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. ఇది ఒక ఆజ్ఞ అని చెప్తున్నాడు. ఇదన్నాక నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను అంతే. యు నీడ్ టు హ్యావ్ ఇట్, యు హ్యావ్ టు హ్యావ్ ఇట్, దిస్ లవ్. ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఆ 13వ అధ్యాయం చివరి వచనానికి వచ్చేపాటికి ఏంటంట, చదవండి. చివరి వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిల్చును. ఈ మూడంటే నిలిచేది ఆత్మీయ వరాలు కాదు నిలిచేది. దయచేసి గమనించండి, ఆత్మీయ వరాలు కాదండి చివరి వరకు నిలిచేది. చివరి వరకు నిలిచేదండి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కానీ వీటన్నింటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఎందుకంటే దేవుడు ప్రేమమైనది, శ్రేష్టమైనది ప్రేమైన దేవుడు పిల్లరా. వీటన్నింటిలో కూడా శ్రేష్టమైనది ప్రేమయే అని దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇట్స్ అ కమాండ్ అండి, దేవుడు ఇచ్చేది కమాండ్మెంట్ అంతే. ఒకరినొకరు. అందుకే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించండి యేసు ప్రభు చెప్తున్నాడు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. నిన్ను నువ్వు ఏ రీతిగా ప్రేమించుకుంటున్నావో ఆ రీతిగా ఇతరులను ప్రేమించు. ప్రేమైన దేవుడు పిల్లరా, ప్రేమ చేస్తాను తెలుసా? మొట్టమొదటిగా మనం చేసే పని జనరల్గా ప్రేమైన దేవుడు పిల్లరా, మొట్టమొదటిగా నా కడుపు నిండిన తర్వాత, నా పిల్లల కడుపు నిండిన తర్వాత మిత్రులను చూద్దాంలే అనుకుంటాం. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదండి. నేను ఆకలిగా ఉన్నా సరే నా దగ్గర ఉన్న వారికి నేను భోజనం పెడతాను. ప్రేమైన దేవుడు, దట్ కైండ్ ఆఫ్ స్పిరిట్, దట్ కైండ్ ఆఫ్ లవ్ వీ నీడ్ టు హ్యావ్. ప్రేమైన దేవుడు, నాకు లేకపోయినా సరే ఇదిగో నా మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో, నన్ను ఎవరైతే ఎదురు చూసుకోగలరు నా వైపు, వారి ఆకలి నింపాలి. వారి ఆకలి. ఆయన దెబ్బలు తింటూ ఉన్నాడు, మనల్ని క్షమిస్తూ ఉన్నాడండి. దయచేసి గమనించండి. గమనించినట్లయితే ఆయన దెబ్బలు తింటూ ఉన్నాడు, మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఆయన శిక్షణ అనుభవిస్తున్నాడు, మనల్ని పరిశుద్ధులుగా మారుస్తూ ఉన్నాడు. పరిశుద్ధులుగా మారుస్తూ చూసారా ప్రేమైన దేవుడు, దట్ కైండ్ ఆఫ్ లవ్ వీ నీడ్ టు హ్యావ్. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. దయచేసి గమనించండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మనం ఒకరినొకరు ప్రేమించము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడంట. దయచేసి గమనించండి. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడును వాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మీరు 3వ అధ్యాయంలో చూస్తే ప్రేమ లేనివాడు ఏంటంట, ఇక్కడ దేవుని యందు నిలిచి ఉన్నాడని చెప్తున్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అంటాడండి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ప్రేమైన దేవుడు గారా, ప్రేమ లేనివాడు అంట మరణమందు నిలిచి ఉన్నాడు. మరణమందు నిలిచి ఉన్నాడు అంటే అర్థం ఏంటండి? దయచేసి గమనించండి. మరణమందు నిలిచి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఎవరుంటారు మరణంలో? ఎవరుంటారు ఆ 2వ మరణంలో? దేవుణ్ణి ఎరగనటువంటి వారు. దయచేసి గమనించండి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుందండి. ప్రేమ లేనివాడు దేవుని మరణమందు నిలిచి ఉన్నాడంట. ప్రేమ లేనివాడు దేవుని యందు నిలిచి ఉంటే, ప్రేమ లేనటువంటి వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని ద్వారానే ప్రేమ కలుగుతుంది, దేవుని మూలంగా ప్రేమ కలుగుతుంది. దట్స్ వాట్ బైబిల్ సేస్. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. లూకా సువార్త 10వ అధ్యాయం నుండి వెళ్దాం. 2 నిమిషాలు ముగిస్తాను ప్రేమైన వాళ్ళారా. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం. చూడండి 25వ వచనం. మనకందరికీ తెలిసిన వచనం ఇది. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలన నిత్య జీవమునకు వారసునకు నేనేమి చేయవలనని ఆయన శోధించు అడిగాను. 20వ వచనం. నీ దేవుడైన ప్రభువును
నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలన నీవు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలన నీవు వ్రాయబడినదని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమైన వారరా, నిత్య జీవంలో ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. దయచేసి గమనించండి. ఆ ప్రేమ రెండు రకాలమైన ప్రేమ. ఏంటి? ఒకటేమో నీ దేవుడైన యెహోవాను ఏ రీతిగా ప్రేమించాలి? పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ప్రేమించాలి. రెండవ ప్రేమ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాని. రెండిట్లో ఏముంది? రెండిట్లో ప్రేమ ఉంది. దయచేసి గమనించండి. రెండిట్లోనూ కూడా ప్రేమ ఉంది. ప్రేమ దేవుడు నిత్య జీవంలో మనం ఉండాలంటే ఈ ప్రేమ లేకుండా ఉండలేము. ఒక్క మాటలో తేల్చి చెప్పేస్తున్నాడు ప్రభు. ప్రేమైన దేవుడు పిల్లరా, ఇఫ్ యు డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ లవ్, దేవుని పట్ల ప్రేమ, నీకున్నటువంటి సహోదరుల పట్ల ప్రేమ లేకపోతే నిత్య జీవంలో అడుగు పెట్టలేవు. ఒక చిన్న మాట యేసు ప్రభు చెప్పేస్తున్నాడు అంతే. ప్రేమైన దేవుడు పిల్లరా, వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి ఇది. అండర్లైన్ చేసుకోండి ప్రేమ. ఇట్స్ వండర్ఫుల్ స్టేట్మెంట్. సో నిత్య జీవంలో మనం ఉండాలంటే ఉండాలి రక్షణ కాదు కావాల్సింది. ఏముండాలి? ప్రేమ. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అంటే రక్షణ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఎనీవే, కాదనుకోలేదు. కానీ రక్షణ కలిగి ఉండి ప్రేమ లేకపోతే అర్థం. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని పిల్లరా, సో దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో. దేవుణ్ణి ప్రేమించడం మాత్రమే కాకుండా ఏం చేయాలట? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను నువ్వు ఏ రీతిగా ప్రేమించుకుంటున్నావో నీ పక్కవాన్ని ప్రేమించు అని అక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ నరేషన్ దేవుడు చెప్తాడు. గుడ్ సమారిటన్ గురించి కదా. గుడ్ సమారిటన్ అంటే తెలుగులో ఏమంటారు? మంచి సమరయుని కథ దేవుడు చెప్పడం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుడు, ఒక వాక్య బోధకుడు ఉన్నాడు. వాక్యాన్ని బోధించే వ్యక్తి తన తోటి సహోదరుడిని ప్రేమించలేకపోయాడు కదండి. అక్కడ ఎవరెవరు వస్తారు? ముగ్గురు వస్తారు కదండి. మొట్టమొదటిగా ఎవరు వస్తారు చూడండి ఒకసారి. ఎవరు వస్తున్నారు? మొట్టమొదటి 32 వచ్చిన ఒక లేవీయుడు వచ్చాడు. లేవీయుడు అంటే ఎవరు? వీళ్ళు లేవి గోత్రం. లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేవి గోత్రాన్ని దేవుడు తన సేవకు ఏర్పాటు చేసుకున్నాడు కదా. లేవి గోత్రికుడు తన సేవ కోసం దేవుడు ప్రతిష్ఠించినాడు వాళ్ళను. మీ స్వాస్థ్యము నేనే, మీకు ఈ లోకంలో స్వాస్థ్యం అక్కర్లేదు కానీ మీ స్వాస్థ్యము నేనే అని చెప్పాడు యేసు దేవుడు కదా. గమనించినట్లయితే ఆ లేవి గోత్రికుడు వచ్చాడు, పోతూ ఉన్నాడు. రెండవది ఎవరు వచ్చారు? ఫస్ట్ యాజకుడు వచ్చాడా? ఓకే, యాజకుడు వచ్చాడు. వాక్యాన్ని బోధించే యాజకుడు వచ్చాడు. చక్కగా వాక్యాన్ని బోధిస్తాడండి. ప్రేమ లేడు. తోటి సోదరుని ప్రేమించలేకపోతూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు ద్వారా దయచేసి గమనించండి. వాక్యాన్ని ఏమో బోధిస్తాడు కానీ తన తోటి సహోదరుడిని కింద పడి ఉంటే, ప్రాణాలతో కొట్టుకుంటూ ఉంటే ప్రేమించలేకపోతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని ద్వారా వాట్ కైండ్ ఆఫ్ ప్రీచర్ ఈజ్ హి? దయచేసి గమనించండి ప్రేమైన దేవుడు ద్వారా. రెండవ వ్యక్తి లేవీయుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు, దేవుని సేవ కోసం ఏర్పాటు చేయబడ్డవాడు, దేవుని సేవలో ఉన్నటువంటి వాడు. దేవుడే నా స్వాస్థ్యము అని చెప్పుకునేవాడు. వచ్చాడు, ఏం చేశాడు? చక్కగా వెళ్ళిపోతున్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, అప్పుడు వచ్చాడు ఎవరు? ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చాడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని పిల్లరా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. డూ వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్స్? దేవుడు అందుకోసం అక్కడ ఒక బుద్ధాన్ని చెప్పినట్టుగా, ఆ యొక్క ఉపమానాన్ని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నేను బోధిస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని ద్వారా ఈ సాయంకాల సమయంలో ప్రభు ముఖ్యంగా 3 తలంపులు మన దగ్గర తీసుకుని వస్తున్నాడు. మొట్టమొదటిగా ఏంటి? ఒబీడియన్స్. గమనించినట్లయితే ఒబీడియన్స్ లీడ్స్ టు ఫ్రూట్ఫుల్నెస్. విధేయత లేకుండా ఫలించడం అనేది ఎప్పటికీ జరగదు. సో దేవుని పట్ల మనము విధేయత కలిగి ఉండాలి. రెండవదిగా జాయ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. జాయ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. అవుట్వర్డ్గా కనిపించేది కాదు ప్రేమైన దేవుని ద్వారా. జాయ్, ఇన్నర్ జాయ్, నాట్ హ్యాపీనెస్. జాయ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫ్రూట్ఫుల్నెస్. మూడవదిగా మనం గమనించినట్లయితే లవ్ ఈస్ ద కీ.
లవ్ ఈస్ ద కీ True. టు ఫ్రూట్ఫుల్నెస్. ఈ ప్రేమ లేకుండా నీ జీవితంలో ఫలింపు అనేది ఉండదు. అంతే, ప్రేమ లేకపోతే ఫలింపు నీ జీవితంలో ఉండదు. ఓకే, ఈ మూడింటిని 3 విధాలు నేను కంక్లూడ్ చేస్తున్నాను. ప్రేమైన దేవుడులారా, ఒబే టు బేర్ ఫ్రూట్ అంటే అర్థం ఏంటి? ఒబే టు బేర్ ఫ్రూట్, ఫలించాలంటే విధేయత కలిగి ఉంది. ఒబే టు బేర్ ఫ్రూట్ ఫస్ట్ ఆత్మీయతలో. రెండవదిగా ఏంటంటే జాయ్ ఫాలోస్ ఫ్రూట్ఫుల్నెస్. నువ్వు ఫ్రూట్ఫుల్ అవుతూ ఉన్నావు అంటే ఆటోమేటిక్గా ఏదైనా ఉంటుంది, జాయ్. దయచేసి గమనించండి. మూడవది గమనించినట్లయితే లవ్ బేర్స్ ఫ్రూట్. లవ్ బేర్స్ ఫ్రూట్. ప్రేమ ఏం చేస్తుందంటే ఆ ఫలింపును కలిగి ఉంటుంది. ఫలింపును కలిగి ఉంటుంది. ప్రేమైన దేవుడు ద్వారా ఈ 3 వచనాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల నిజంగా ప్రశ్నించుకుందాం. ప్రేమైన వారి ద్వారా డూ వి హ్యావ్ ఈ ఫలింపు మన జీవితాల్లో ఉందా? ఈ ఫలింపు లేకపోతే ప్రేమైన ఫలింపుకు కారణాలు ప్రభు చెప్తున్నాడు. నా ఆజ్ఞలు మీరు గైకొనండి, మీరు అప్పుడు ఫలిస్తారు. నా ప్రేమను మీరు కలిగి ఉండండి, అప్పుడు మీరు ఫలిస్తారు. ఫలించడం ద్వారా గమనించినట్లయితే సో ఈ ఫలింపు అనేది కేవలం ప్రేమ ద్వారా కలుగుతుంది అని ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తలలు వంచుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. తలలు వంచుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవుని ప్రేమను మనం కలిగి మనం ఫలించే దిశగా ఫలింపులోనికి మనం వెళ్ళినట్లయితే అనేకులు ప్రభువును ఘనపరుస్తారు, ప్రభు దగ్గర రావడం ప్రారంభిస్తారు. బలహీనతలందే నా బలము నీవైతివే, వ్యాధుల బాధలలో స్వస్థత నీవైతివే. బలహీనతలందే మా బలము నీవైతివే, వ్యాధుల బాధలలో స్వస్థత నీవైతివే. అపవాది తంత్రములు అంచెయ్యను, ఆనంద పరవశము మే పొందను. అపవాది తంత్రములు అని చెయ్యను, ఆనంద పరవశము మే పొందను. మా చేయి పట్టి నడిపితివే, నీ సన్నిధిలో నిలిపితివే. నా చేయి పట్టి నడిపితివే, నీ సన్నిధిలో నిలిపితివే. యేసయ్యా మా హృదయము ఎరిగితివే, యేసయ్యా మా మనసే కోరితివే. యేసయ్యా మా హృదయము ఎరిగితివే, యేసయ్యా మా మనసే కోరితివే. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా మా మనస్సులో ఎరిగినటువంటి దేవుడవు, మా హృదయములో ఎరిగినటువంటి దేవుడవు యేసు ప్రభువా. మాకు తండ్రి వాక్యాన్ని తండ్రి దేవా మా హృదయములు తృప్తి పొందు రీతిగా తండ్రి మా మనస్సులు తండ్రి ప్రభువానైనా లార్డ్ జీసస్ ప్రభువానైనా తృప్తి పొందు రీతిగా యేసు ప్రభువా మీ వాక్యాన్ని తండ్రి విరిచి మంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ, వి ప్రైజ్ యు లార్డ్ జీసస్. నైనా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి లార్డ్ జీసస్. నా దేవనైన మా జీవితంలో ప్రభువా తండ్రి మేము ఫలించడం ఎంత ప్రాముఖ్యమో యేసు ప్రభువా తండ్రి దానికి తగినటువంటి ప్రేమ కలిగి ఉండాలని తండ్రి ప్రభా మీరు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఆజ్ఞకు విధేయులమై యేసు ప్రభువా లార్డ్ జీసస్ ఈ లోకంలో మేము సంచరించలాగా మీ ఆజ్ఞకు విధేయులమై ప్రేమ కలిగి యేసు ప్రభా మీ ప్రేమను ఇతరులకు పంచులాగున యేసు ప్రభా తండ్రి మీ ప్రేమను ఇతరులకు తెలియజేయలాగున యేసు ప్రభా మీకు అధికమైన కృపను ప్రసాదించండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
పరిస్థితులను బట్టి కాదు కానీ యేసు ప్రభా, మీరు మాలో తండ్రి ప్రభా కలగజేస్తున్నటువంటి ప్రభా నిజమైనటువంటి ఆనందం, నిజమైన సంతోషం, ఆ జాయ్, బబ్లింగ్ జాయ్ ప్రభానైనా మేము కలిగి ఇతరులకు తండ్రి ప్రభానైనా మిమ్మల్ని చూపించే దిశగా మేము తండ్రి అడుగులు వేయట కృపను అనుగ్రహించండి నాయన. తండ్రి ప్రభానైనా మీ ప్రేమ కలిగి యేసు ప్రభా మిమ్మల్ని ప్రేమించటకు, అదే రీతిగా మా తోటి వారిని ప్రేమించటకు కావలసినటువంటి ప్రేమను తండ్రి మాలో పుట్టించవలసిందిగా, ఆ ప్రేమను మేము కలిగి ఈ లోకంలో జీవించవలసిందిగా, ఆ ప్రేమను కలిగి ప్రభానైనా మీకోసం ఫలాలు ఫలించే తండ్రి ప్రభానైనా బిడ్డలుగా, తండ్రి ఆత్మీయ ఫలాలు తండ్రి ప్రభానైనా తండ్రి ఫలించే బిడ్డలుగా మేము కలిగి ఉండుటకు మీకు అధికమైన కృపను ప్రసాదించండి. ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ జీవము కలిగిన మాటలను బట్టి ప్రభానైనా జీవాన్ని ఇచ్చే మీ యొక్క స్వరాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. విత్తబడిన వాక్యం తండ్రి ప్రతి హృదయంలో తండ్రి ప్రభా ముద్రించబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి జీవిత పర్యంతం ప్రభా ఈ వాక్యం తండ్రి తమ హృదయంలో నిలిచి ఉంటున్నట్లు యేసు ప్రభా తండ్రి ప్రభా వారి హృదయముల మీద, వారి మనస్సుల మీద తండ్రి మీరు వ్రాయవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నాం తండ్రి. సాతానుడు ఏమాత్రం ఎత్తుకుని పోకుండా యేసు ప్రభా మీకు కంచెను వేసి కాచి కాపాడి భద్రపరచవలసిందిగా, పరిశుద్ధాత్మ తండ్రి శక్తిని వారితో ఉంచవలసిందిగా తండ్రి వేడుకుంటున్నాను ప్రభా. కృపను అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను బట్టి, మాటలు వినబోతున్న వారిని బట్టి యేసు ప్రభా మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి తండ్రి ప్రభా వారి జీవితంలో తండ్రి సంపూర్ణంగా తండ్రి ప్రభానైనా లార్డ్ జీసస్ మార్చి మీ ప్రేమ చేత నింపి యేసు ప్రభానైనా వారిని మీ యొక్క సేవలో వాడుకోవలసిందిగా తండ్రి ఆత్మీయ ఫలాలు ఫలించే బిడ్డలుగా ముందుకు నడిపించవలసిందిగా వేడుకుంటున్నాం. కృపను అనుగ్రహించండి ప్రభా తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు యేసు ప్రభా తండ్రి. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదపు హస్తం వారి మీద నిలుచును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా దేవానికి స్తోత్రాలు. వారి అవసరతలన్నీ కూడా యేసయ్య శక్తిగా నామములో తీర్చబడును గాక తండ్రి. నా దేవనైనా ఆత్మీయ ఫలములు, నా దేవనైన ఆత్మీయ అవసరతలు మాత్రమే కాకుండా యేసు ప్రభా శారీరక తండ్రి ప్రభానైనా ఇహలోక సంబంధమైనటువంటి అవసరతలు సైతం నా దేవనైనా లార్డ్ జీసస్ నా దేవన ప్రభా ఆరోగ్యపరమైనటువంటి అవసరతలు యేసయ్య శక్తిగా నామములో తీర్చబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కృపనివ్వండి యేసు ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఆయా పనుల భారాన్ని బట్టి రాలేకపోయినటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీ సన్నిధానంలో గుర్తు చేసుకుంటున్నాం. పేరు పేరున వారందరినీ మీ సన్నిధానంలో గుర్తు చేసుకుంటున్నాను. వారి కుటుంబాలను మీ సన్నిధానంలో గుర్తు చేసుకుంటున్నానయ్యా. యేసయ్యా కృపను అనుగ్రహించండి. వారిని వారి కుటుంబాలను సైతం ప్రభానైనా మీరు చేతులెత్తి దీవించండి, ఆశీర్వదించండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ తిరిగా తండ్రి ప్రభానైనా నెక్స్ట్ సారిని మేము కలుసుకునే పర్యంతం కూడా మీకు సన్నిధిని, సమృద్ధిని, భద్రతను మాతో వచ్చి నడిపించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య శక్తిగల నామమందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.